ఒక జాతి, ముదిరాజ్ జాతి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి కులం, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కులం, అత్యంత నిరక్షరాస్యత ఉన్నటువంటి కులం, అత్యంత వెనుకబడినటువంటి కులం, అత్యంత జనాభా ఉన్నటువంటి కులం ముదిరాజులను చెప్పుకోవడానికి మేము చాలా బాధపడతా ఉన్నాం. అటువంటి కులంలో అక్కడో ఇక్కడో కొంతమంది రాజకీయ నాయకులుగా, కొంతమంది జర్నలిస్టులుగా, చాలా కొంతమంది ఈ సమాజం యొక్క నిష్పత్తి తీసుకుంటే చాలా అత్యంత తక్కువ శాతంలో మేము ఉన్నామని చెప్పడానికి కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం. అటువంటి ముదిరాజు కులంలో పుట్టినటువంటి ఒక మీ తోటి జర్నలిస్ట్ గిరీష్ దారమౌని గిరీష్ ముదిరాజ్ జర్నలిస్ట్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి ముదిరాజ్ అనే విషయము దాదాపు 95% ముదిరాజులకు తెలియదు. మొన్నటి వరకు గిరీష్ అనేటటువంటి వ్యక్తి ముదిరాజ్ అనే విషయము 95% మంది ముదిరాజులకు తెలియదు. అంతేకాకుండా గిరీష్ అనేటటువంటి వ్యక్తి కేవలం జాతి గురించి మాట్లాడమంటే నాకు జాతి అవసరం లేదు, నేను జాతీయవాదిని అని మాతో కూడా గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకొల్లం. ఉదాహరణకు చెప్పాలంటే గిరీష్ దారమౌని ముదిరాజులో ఉన్నటువంటి వ్యక్తులను, ముఖ్యంగా బిత్తిరి సత్తిని కానీ నీలమధుని కానీ భయంకరంగా బహిరంగంగా తిట్టినటువంటి వ్యక్తి దారమౌని గిరీష్ ముదిరాజ్. అయినప్పటికీ అప్పుడు కూడా మేము ఖండించినాం. ఎందుకు ఇట్లను ముదిరాజు అయి ఉండి కొంతమందికి తెలుసు, నాకు తెలుసు అతను ముదిరాజు అయ్యండి ఎందుకు ముదిరాజు పెడుతున్నాం అంటే, అన్నా నేను జాతివాదిని కాదు, జాతీయవాదిని, నేను మొత్తం కూడా హిందుత్వవాదిని, కట్టర్ హిందువుని అని నిరంతరం చెప్పుకుంటూ మమ్మల్ని కూడా ఆయన చేసేటటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఆయన కులం గురించి కానీ కులం పేరు చెప్పుకొని కానీ ఈ యొక్క దానిలోకి రాలేదు. సరే మేము ఒకటే చెప్పినాం, సరే నువ్వు కులం పేరు చెప్పినా చెప్పకున్నా నువ్వు మా యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను తిట్టడం తప్పు అని కూడా మేము చాలాసార్లు బహిరంగంగానే ఆయనని మేమే తిట్టడం జరిగింది. అటువంటి కట్టర్ హిందూగా ఉండి జాతీయవాదం కోసం నిరంతరం పయనిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య. అయితే ఈ వ్యక్తి మీద దాడి చేస్తే మేము కూడా పెద్దగా స్పందించే వాళ్ళం కాదు. ప్రశ్నించినందుకు అర్ధరాత్రి 11 గంటలకు వారి కుటుంబ సభ్యుల ముందు, తల్లి ముందు, తండ్రి ముందు, చిన్న పాపలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పసి మొగ్గల ముందు, భార్య ముందు ఒక వ్యక్తిని అమానవీయంగా బట్టలు ఊడదీసి చెప్పులు దండేసి ఇంత భయంకరంగా శిక్షించటాన్ని తోటి ముదిరాజుగా కాదు, తోటి మానవునిగా నేను ఖండిస్తా ఉన్నాను. ఇక్కడ కుల ప్రస్తావన కాదు. ఒకవేళ గిరీష్ అనేటటువంటి వ్యక్తి తప్పు చేస్తే మీరు న్యాయం ఉంది, ధర్మం ఉంది, శిక్షలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, వాటిని మీరు ఉపయోగించి ఏదైనా చేయవచ్చు. లేదా ఒకవేళ ఇంత మీకు కక్ష ఉంటే అతనిని మీరు వ్యక్తిగతంగా ఏమైనా చేయవచ్చు. దానికి ఎవరు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక జర్నలిస్ట్ కుటుంబంలో, మీరు కూడా జర్నలిస్టులే సోదరులారా, మీరు కూడా ఏదైనా మీ యొక్క వృత్తి ధర్మంలో రోజు జరిగేటటువంటి సంఘటనలో ఏదో ఒకసారి మీరు ప్రశ్నించవచ్చు, రాజకీయ నాయకులు ప్రశ్నించవచ్చు. అప్పుడు ప్రశ్నిస్తే అది దానికి విమర్శ ఉండాలి, లేదా ప్రశ్నకు సమాధానం ఉండాలి. ఇంకా ఎక్కువ అయిపోతే దానికి డిఫమేషన్ ఏదోటటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్ళని శిక్షించాలి తప్ప ఇట్లా ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అమానవీయంగా అమానుషంగా కొట్టడాన్ని ఇక్కడ మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. మాకు ఆ సంఘటన తెలిసిన తర్వాత ఒక ముదిరాజుగానే కాదు,
ఆ తల్లి ఏడుస్తా ఉంటే, ఆ తల్లి చేతులు ఇరిసి ఏడుస్తా ఉంటే, వాళ్ళ భార్యని తంతా ఉంటే, ఆ పిల్లలను మానసికంగా షాక్ గురైతే ఆ పిల్లలు ఏం తప్పు చేసినారు? వాళ్ళ భార్య ఏం తప్పు చేసినది? వాళ్ళ తల్లిదండ్రులు ఏం తప్పు చేసినారు? వారు ఏం తప్పు చేసినారు? మీరు 11 గంటలకు ఒకవేళ నేను చెప్తా ఉన్నాను, నేను ఒక ముద్రాజు బిడ్డగా ముద్రాజు లీడర్గా కూడా చెప్తా ఉన్నాను, నిజంగా గిరీషు ఆడపిల్లల మీద ఏమైనా అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తే మా ఆధారాలు ఇవ్వండి, మేమే చెప్పుతో కొడతాం. ఎవరు అవసరం లేదు, మేమే చెప్పుతో కొడతాం. మా కూడా ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అత్యంత మహిళలు ఉన్నటువంటి కులం కూడా ముదిరాజులదే, అత్యంత ఎక్కువ యువత ఉన్నటువంటిది కూడా ముదిరాజులదే. ఇటువంటి దాన్ని వదిలిపెట్టి మీరు ఒక్కడు దొరికింది అని, ఒక్కడు దొరికితే 100 మంది పడితే ఏమైనా చేయవచ్చండి. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, అది దుశ్చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక వర్షన్ తీసుకొచ్చినారు, ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అని. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అనే దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముదిరాజులు మున్నూరు కాపులు నిరంతరం కలిసిమెలిసి ఉన్నటువంటి కులం అది. మేము చాలా మంది మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను మున్నూరు కాపులో ఉన్నారు, మున్నూరు కాపులో ఉన్నటువంటి ఆడపిల్లలు మా కుటుంబాల్లో ఉన్నారు. మేము ఇచ్చిపుచ్చుకున్నటువంటి సంప్రదాయంలో ఉన్నాం. మా మధ్య చీలికలు పెట్టి ముదిరాజు వర్సెస్ మున్నూరు కాపు అని ఈ విధంగా తప్పుతో పట్టించడానికి కూడా నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నాను, ఖండిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఇంటి మీద దాడి చేసినారో, దాడి చేసినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైనా మనకు ఆపద వచ్చినప్పుడు 100కు ఫోన్ చేసుకుంటారు, ఎందుకంటే మనకు రక్షిస్తుంది అని. ఏదైనా 100కు ఫోన్ చేసుకుంటే 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లో పోలీసు వస్తారు. కానీ గిరీష్ ఇంటి దగ్గర దాదాపు గంట సేపు పోలీసులతో మాట్లాడటం జరిగింది. ఇది మీరు ఎప్పుడైనా ఊహించగలరా? ఒక 100 అనేటటువంటి ఎమర్జెన్సీ సర్వీసు 60 నిమిషాల పాటు కూడా అతనిని ఎదురు ప్రశ్నిస్తూ కనీసం సాయం చేయలేదు అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి న్యాయం ఎక్కడ ఉంది? మొన్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇంటి మీదకి వస్తే మీ ఎంత చూస్తామని మిమ్మల్ని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అన్నా రేవంత్ అన్న, మీకు మేము విన్నవించుకుంటా ఉన్నాం, ఇంటి మీదికి మాట్లాడటం కాదు, ఇంటిలోకి వచ్చి ఇంటిలో జ్వరబడి గంట సేపు విధ్వంసం సృష్టించి మొత్తం భయభ్రాంతులకు గురి చేసినారు. అయినా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. అంటే ఎవరు ప్రశ్నించొద్దా? జర్నలిస్టులు బతకొద్దా? ప్రశ్నించేవాడు ఉండొద్దా ఈ భూమి మీద? అలా అంటే మీరు సపరేట్ రాజ్యాంగం రాసుకోండి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేది మీకు విలువ లేకపోతే ఇక్కడ మా ఓటర్లకు కానీ, మా ప్రజలకు కానీ, మా జనాభా కానీ ఎక్కడ విలువ ఉంది అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయితే మీరు మా అందరిని కూడా చంపేయండి, ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా చంపేయండి, ప్రశ్నించేవాడిని ప్రతి ఒక్కరిని కూడా అడగదొక్కండి. ఇదేనా మీ రాజ్యాంగం అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే సంఘటన జరుగుతుందో అప్పుడు సిఏ గారికి ఫోన్ చేస్తే సిఏ గారు ఏం జరుగుతుందని చెప్తే, ఒక సంఘటన జరుగుతుంది సార్, నేను చచ్చిపోతున్నాను చెప్తే ఒక ఫోర్స్ని పంపించాలి. ఎందుకు వచ్చినారు, ఎందుకు గొడవ అయింది, ఇదా అన్ని మాట్లాడేది? స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఇదా మాట్లాడేది? ఇంతమంది మాకు వచ్చింది, 100 మంది వచ్చి మీద పడుతున్నారని చెప్తే కనీసం ఒక 10 మందినో 20 మందినో పోలీసులు పంపిస్తారు. కానీ 2 కానిస్టేబుల్ పంపించారు. ఇది న్యాయమా అని అడుగుతా ఉంది. 2 కానిస్టేబుల్ వస్తారా? సాధారణంగా ఒక డీజే పెట్టుకుంటే మొత్తం 2 ఇన్నోవాలో వచ్చి మన డీజేని తీసుకొని పోతారు. మీరు చూస్తలేరా? ఏదైనా ఒక డీజే సౌండ్ పెడితే 10 మంది పోలీసులు వచ్చి ఆ డీజే బాక్స్ తీసుకొని పోతారు. అటువంటిది 100 మంది వచ్చి ఒక జర్నలిస్ట్ కుటుంబాన్ని విధ్వంసం సృష్టిస్తుంటే 2 కానిస్టేబుల్ పంపించడం అంటే మీరు ఆల్రెడీ కుమ్మక్కైనారా అని ప్రశ్నిస్తా ఉన్నా. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలా? ఎందుకు? మీరు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు నేను ఉద్యోగం చేయనని వదులుకోవాలి మన ఉద్యోగాలు. ఎస్, నేను ప్రభుత్వ ఉద్యోగిని, కానీ నా ఉద్యోగానికి నేను న్యాయం చేయలేనని నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకు, అటువంటివి మీరు ప్రభుత్వ డబ్బు తీసుకొని
తప్పు తీసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పించకుండా ఇట్లా అన్యాయంగా జరుగుతూ ఉంటే ఇక్కడ మనుషులు బతకాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా గిరీష్ పుత్రాజ్ అనేటటువంటి వ్యక్తి, గిరీష్ పుత్రాజ్ కట్టర్ బీజేపీ అని, కట్టర్ హిందూవాదని నా ఛానల్ చిత్రగుప్త ఛానల్ ఇది బీజేపీ ఛానల్ అని ఘంటాపదంగా చెప్పుకొని కదా ఆయన పనిచేస్తా ఉన్నాడు. అప్పుడు మీరు సస్పెండ్ చేసి ఉండొచ్చు, మీ యొక్క సిద్ధాంతాల కన్నా కూడా ఏమైనా చేయి ఉండొచ్చు. కానీ ఇంటి మీద చొరబడి మీ వ్యక్తులే మీ అనుచరులే దాడి చేసినప్పుడు కనీసం మీరు చర్యలు తీసుకున్నారా అని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధినేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ బీసీల ఐక్యతను చెరగొడతా ఉన్నారు. ముదిరాజు మున్నూరు గారి మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెరగొడతా ఉన్నారు. కాబట్టి వీరిపై వెంటనే మీకు చర్య తీసుకోవాలని, అంతేకాకుండా సాధారణంగా మోడీ గారు అంటే మాకు చాలా అభిమానం. మోడీ గారు ఒకటే చెప్తారు, మా సిద్ధాంతం ఏంటంటే ఆతంకవాద का घर में घुस के मारना मेरा सिद्धांत है अंటారు. आतंकवाद का घर में घुस के मारना मेरा सिद्धांत है. बट इधर क्या सिद्धांत है? वो कट्टर हिंदूवादी, कट्टर हिंदूवादी घर में घुस के मारना क्या सिद्धांत है बोलके मैं सवाल पूछ रहा हूं. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి కేంద్ర హోంశాఖ పక్షులకు కూడా నేను సూక్తుగా విన్నవించుకుంటా ఉన్నాను. వెంటనే ఈ దాడికి పాల్పడిన ఎవరైనా ఎంతటి వారైనా విచారణ జరిపి వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే యావత్ సమాజం అందరికీ ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తుంది. ఈ యొక్క ఆరోగ్యాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని, ఖచ్చితంగా గిరీష్ దారుని కుటుంబానికి న్యాయం చేయాలని, అంతేకాకుండా ఇంకా నటించుకోవడానికి వెంటనే కల్పించాలని కూడా నేను డీజీపీ గారికి, గౌరవ సిపి గారికి, గౌరవ డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఎస్హెచ్ఓ గారికి మళ్ళొకసారి నేను విజ్ఞప్తికుంటా ఉన్నా. అంతేకాకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి చెప్పి, ఇది రాజేంద్ర నగర్ పిఎస్సి పరిధిలో, అంటే ఈ ఉండేది అత్తాపూర్లో జరిగింది. ఇది ఒకటో తారీఖు 11 గంటలకు నాకు తెలిసింది 2 గంటలకు అతిపెద్ద దూరం వేరే ఢిల్లీలో ఉండడానికి వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి చేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటైనా, నిజంగా గిరీష్ దారమాని ఒకవేళ మహిళలను తిట్టినాడు అని ఆధారాలు చూపిస్తే నేను అతనిని చెప్పుతూ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అది చూపించకపోతే మీరు వాళ్ళని చెప్పులతో గుండు కొట్టించి చెప్పులు బండలు వాళ్ళ మెడలు వేసి గాడిదపై ఊరేగించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అవతల వ్యక్తులు మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారమే మేము బండి సంజయ్ అనుచరులు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కాకపోతే బండి సంజయ్ అంటే మాకు గౌరవం. బండి సంజయ్ అటువంటి చెప్పాడు. వాళ్ళ అనుచరులు వాళ్ళు అతని దగ్గర సంజయ్ అన్న దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం నేను సంజయ్ అనుచరుడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను సంజయ్ అన్న కూడా ఈ యొక్క వినవించుకుంటా ఉన్నా, అన్న మీరు ఒకసారి ఖండించండి ఆ విషయాన్ని. ఎవరైతే దోషులు వారి మీద కఠినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటాను.